మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పునరుత్థాన క్రైస్తవుల జీవన విధానం, లైఫ్ స్టైల్ ఆఫ్ రిజరెక్టెడ్ క్రిస్టియన్స్ అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. కొలొస్సీ 3వ అధ్యాయం నుంచి చూద్దాము. అయితే 2:20 అదొక్క వచనం, తర్వాత 3వ అధ్యాయానికి వద్దామండి. ఇది కుటుంబంగా మనం ఎలా జీవించాలి చాలా ముఖ్యమైనదండి. కుటుంబంగా ఈ వాక్యాన్ని మీరు కూర్చొని ధ్యానించుకొని ఈ విధంగా జీవించాలి. 2:20లో పౌలు ఏం రాస్తాడంటే, మీరు క్రీస్తుతో పాటు మరణించితిరి కనుక ఈ లౌకిక శక్తుల నుంచి మీకు విడుదల కలిగింది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ హోలీనెస్ అండి. పరిశుద్ధత అంటే ఏంటి అడుగుతూ ఉంటారు. పరిశుద్ధత అంటే హోలీనెస్ మీన్స్ ఇంటర్నల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన వస్తువుల నుంచి మనకి ఆంతరంగిక డిటాచ్మెంట్ అన్నమాట. బయటికి కాదు, కొన్నిసార్లు బయటికి అన్నీ తీసేస్తూ ఉంటారు, కానీ లోపల ఎలా ఉంది అని. వెన్ యువర్ హార్ట్ అండ్ మైండ్ ఆర్ కనెక్టెడ్ టు గాడ్, దెన్ ఇఫ్ గాడ్ లివ్స్ ఇన్సైడ్ యువర్ హార్ట్ అండ్ మైండ్, ఈ రెండింటిని కూడా స్పిరిచువల్ స్లేట్స్ అంటే ఆత్మ సంబంధమైన పలకలు. పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది కనుక వాళ్ళు పాటించలేకపోయారు. కానీ నూతన నిబంధన పరిశుద్ధాత్మ మన హృదయంలో దేవుని వాక్యాన్ని మనసులో రాసి మనం వాటిని పాటించడానికి ప్రేరేపణ శక్తిని ఇస్తాడు. అప్పుడు మనం యేసుప్రభుకి సాక్షులుగా ఉంటామండి. యేసుప్రభు పరలోకానికి వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, మీరు నాకు సాక్షులు. పరిశుద్ధాత్మ మీపైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. అపోస్తల కార్యాలు 1:8 చివరి మాట. అప్పుడు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఈ శిష్యులందరూ యేసు ప్రభుకి సాక్షులుగా జీవిస్తారు. అంతకుముందు కడ్రాబోచిన సమయంలో పేతురు, నేను మీ కొరకు నా ప్రాణం ఇస్తాను, నేను ఎందుకు మీరు వెళ్ళే చోటకి రాలేను ప్రభు అంటాడు. కానీ తర్వాత అబద్ధాలు ఆడతాడు. అంటే శరీరంలో బలహీనతలు ఉంటాయండి, అందరికీ, నాకు కూడా అన్నమాట. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన ఆత్మతో కలిసి పరిశుద్ధాత్మ మన శరీరంలో ఉన్న శరీర క్రియలన్నీ నశింపజేస్తాడనమాట. అందుకే రోమా 8 ఎక్కువ చదవాలండి. క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. క్రీస్తు ఆత్మ ఎవరి యందు లేదో వాళ్ళు క్రీస్తునకు చెందిన వాళ్ళు కాదు. లోక ఆశలు, శరీర ఇచ్చలు, లోక ఆశలతో నెలకొనిన మనస్సు అంటే నిండిన మనస్సు దేవునికి శత్రువు అన్నమాట. మన హార్టు, మన మైండ్ ఈ లోక విషయాల మీద ఉండి నోటితో ప్రార్థనలు, పాటలు, ఇలా వాక్యం చెప్పడము, అప్పుడు ప్రభు అంటారు అది వ్యర్థమైనది అన్నమాట. సో నీ హార్ట్ ఎక్కడుంది, నీ మనస్సు ఎక్కడుంది, అది చాలా ముఖ్యమైనది. సో ఇంటర్నల్ డిటాచ్మెంట్. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఏ పునీతులైనా వాళ్ళు ఎందుకు యేసు ప్రభుకి సాక్షులు అంటే వాళ్ళు అంతరంగంలో ఈ లోకంతో వాళ్ళు కట్ చేసుకున్నారనమాట. దేవునితో కనెక్ట్ చేసుకున్నారు, యేసు ప్రభు వాక్యం ప్రకారం జీవించారనమాట. సో మన హృదయంలో ఏముంది అనేది చాలా ముఖ్యమండి. అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు మరణించారు, యు ఆర్ డెడ్ టు దిస్ వరల్డ్. గలతీ 6:14లో పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తు శిలువ మూలంన ఈ లోకానికి మరణించాను, ఈ లోకం నాకు మరణించింది. నేను మరణించానంటే ఇంకా డెడ్ బాడీకి ఇవేం తినాలి, ఏం ధరించాలి, డబ్బులు ఇవన్నీ అవసరం లేదు కదా. ఐఎమ్ డెడ్ టు దిస్ వరల్డ్ అండ్ వరల్డ్ ఈజ్ డెడ్ టు మీ. ఆయనకి లోకం చూస్తే ఒక డెడ్ బాడీ లాగా, ఏ వస్తువులు, బంగారం, డబ్బు చూసినా ఈ లోకం నాకు చెత్తగా కనబడుతుంది. అంటే హీ డిటాచ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటర్నల్లీ ఈ లోక సంబంధమైన వాటి. కానీ నోటితో ప్రార్థనలు చేసి అన్ని పాటలు పాడి అన్నీ చేసి లోకాశలతో ఉన్నప్పుడు కార్నల్ నేచర్ అంటారు అన్నమాట.
అంటే మన ఆత్మలో ఈ లోకంతోనే కనెక్ట్ అయి ఉన్నాం అన్నమాట. సో యేసు ప్రభుతో పాటు మరణించడం అంటే యేసు ప్రభు మనందరి పాపాలు తన మీద వేసుకొని లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా మరణించారు. అంటే మన పాపమంతా ఆయన మీద వేసుకున్నారు. ఎందుకు పేతురు రాస్తాడు 1 పేతురు 2:24 మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములు తన మీద వేసుకొని సిలువకి చేర్చాడు. మరి ఏదండి పాపము? పాపం అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవించడం. యోహాన్ రాస్తాడు ఇక్కడి నుంచి, యేసు ప్రభు గుండెలలో నుంచి రాసిందనమాట. ఆయన మొదటి లేఖ 2వ అధ్యాయంలో 15-17 అండి. ఇది అస్సలైన గాస్పుల్ అండి. ఎందుకంటే యేసు ప్రభు గుండెల్లో నుంచి వచ్చినటువంటి ప్రసంగాలు అన్నమాట. ఏమంటాడంటే, బిడ్డలారా మీరు లోకంను కానీ లోకంలో ఉన్న దేన్ని కూడా మీరు ప్రేమించకండి. మీరు లోకాన్ని ప్రేమిస్తే మీకు తండ్రి మీద ప్రేమ లేదు. ఎందుకంటే ఈ శరీరంలో నుంచి పుట్టే శరీర వాంఛలు, నేత్రాశ, జీవపు డంబం, ఈ 3 తండ్రి నుంచి వచ్చినవి కాదు, ఇవి సాతాను నుంచి వచ్చినాయి. మనలో నివసించే పాపం అంటే పిశాచులు అన్నమాట. ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించదమా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి. మత్తయి సువార్త 6:25 యేసు ప్రభు చెప్తారనమాట. అందుకే మత్తయి సువార్త చాలా ముఖ్యమైనదండి. ఇట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గాస్పుల్ ఆఫ్ ద చర్చ్ ఫర్ 500 years. అపోజల్స్ అండ్ చర్చ్ ఫాదర్స్, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అందరూ దైవజనులు దీంతోనే సువార్తను బోధించారనమాట. తర్వాత ఈ బైబిల్ గ్రంథం వస్తుంది. మీరు చదవాలి, చాలా డీప్గా చదవాలి. వాక్యాన్ని మన హృదయంలోనికి వెళ్ళాలన్నమాట. అట్లా వాక్యంలో లోతుగా దున్ని విత్తనాలు వేస్తే అప్పుడు కదండి మరి ఆ విత్తనాలు నీటిని పీల్చుకొని మొలకెత్తుతాయి. ఈ లోపల పొలం దున్నినప్పుడు అందులో ముళ్ళ చెట్లు అవన్నీ వెళ్ళిపోవాలన్నమాట. ఈ తుప్పలు, ముళ్ళ పొదలు అంటే లోక ఆశలు అన్నమాట. ఇవన్నీ యేసుక్రీస్తుతో పాటు మనం మరణిస్తే, దేనికి మరణించాలంటే మన పాప స్వభావం అన్నమాట. సమాధి చేయబడాలి. శరీర వాంఛలు, గోధుమ గింజ భూమిలో పడి నశించాలంటే ఈ గోధుమ గింజ అంటే శరీరం అన్నమాట. అప్పుడు అది ఫలిస్తుందంటే లోపల ఆత్మ ఫలిస్తుందన్నమాట. ఇది ఎంత నశించిపోతుందో ఆత్మ అంతగా ఫలిస్తూ ఉంటుంది. రేపటి దినాన్ని మనం ధ్యానించుకుందామండి. వాట్ ఈజ్ హోలీనెస్? ఇంటర్నల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్లీ థింగ్స్. శరీర వాంఛలు సమాధి చేయబడాలి. నేత్రాశ, కంటికి ఏం కనబడితే అది. పాపం అలాగే ప్రారంభమవుతుంది కదండి. ఏదైనా తోటలో కంటికి చాలా బాగుంది ఆ పండు, తింటే చాలా రుచిగా ఉంటుంది. దేవుడు వద్దన్న దాన్ని చెయ్యాలి అనే ఆలోచన సాతాను కలుగజేస్తాడు. కంటికి బాగా ఉంది దావీదుకి బత్షెబ ఇంకొకరి భార్య అన్నమాట. ఆ తర్వాత ఎంత కుటుంబంలో ఎన్ని అనర్థాలు జరుగుతాయండి. ఎప్పుడు పాపం, సిన్ ఈజ్ ఆల్వేస్ ఎంజాయింగ్ అండి, గివ్స్ ప్లెజర్ అన్నమాట. శరీరానికి ప్లెజర్ని ఇస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం, యేసు ప్రభు ఆత్మలో ఎవరు ఎదుగుతారో అది శరీరాన్ని ఎప్పుడు నలగొడుతూ ఉంటుంది. ఎంత నలగొట్టబడితే పౌలులాగా అంతగా మన ఆత్మలో ఫలిస్తూ అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా మారుతామన్నమాట. ఏవి అలాగే ఉన్నాయి. అయిపోయింది తపస్కాలం, ఈస్టర్ అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అలా వస్తూ ఉంటుంది. లోపల ఏం మార్పు లేదు. సాతాను రాజుగా పరిపాలిస్తూ ఉంటే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, కళ్ళకి చూసినవన్నీ కావాలి. అలా కాదండి. మీరు అపోస్తులకి వాళ్ళని చూడండి, వాళ్ళని మాదిరిగా తీసుకోవాలి, పునీతులను మాదిరిగా తీసుకోవాలి, ఆత్మలో జీవించాలన్నమాట. పాపానికి బ్యాప్టిజం అంటే మన శరీర సంబంధమైన అన్నిటినీ సమాధి చేయడం. అందుకే యేసుప్రభు బ్యాప్టిజం ఎందుకు తీసుకున్నారంటే, నేను నా సొంత చిత్తాన్ని సమాధి చేసి నీ చిత్తం చేయడానికి నన్ను సమర్పించుకుంటున్నాను. సెల్ఫ్ విల్ అన్నమాట, సొంత చిత్తం. ఇది తిను, ఇది త్రాగు, ఇది ఇవంతా కూడా పాపం అండి. కానీ దేవుని చిత్తానికి సమర్పించుకోవాలి అంటే దేవుని చిత్తం ఏంటో తెలియాలి కదండి.
ఇలా మూసిపెట్టినప్పుడు దేవుని చిత్తం ఎట్లా అండి తెలుస్తుంది? ఇదంతా దేవుని చిత్తం కదా. అన్నీ నిర్లక్ష్యం చేసి ప్రొద్దున నేను ధ్యానించుకుంటుంటే వచ్చేటప్పుడు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతారంటే పాస్పోర్ట్ అడుగుతారు, తర్వాత టికెట్ చూస్తారనమాట. అసలు పాస్పోర్ట్ లేదు, అక్కడికి వచ్చేసాము సామాన్తో అంటే అసలు మనల్ని వాళ్ళు ఎట్లా చూస్తారండి? మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటా, నీ మైండ్ బాగాలేదంటారు. అలాగే మనం పరలోకానికి వెళ్ళాలంటే వాక్యం ప్రకారం మనం జీవించకపోతే పరలోకానికి వెళ్ళమండి. ఇది హై టైం దట్ వీ షుడ్ రీడ్ ద బైబుల్. దేవుడు ఏం చెప్పారో వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే నువ్వెవరో నాకు తెలియదు అంటారు. 4th స్టేజ్ క్యాన్సర్, ఇప్పుడు ప్రార్థన చేయండి. ఇప్పుడు గుర్తొచ్చాడా మీకు యేసు ప్రభు? రోజు ఎక్కడికి వెళ్ళాడు యేసు ప్రభు? నేనే దైవం, నా తెలివి, నేను కష్టపడి సంపాదిస్తున్నా అంటారండి. మేం కష్టపడ్డాము, మేము ఇదంతా సంపాదించుకున్నాము, మా ఇష్టం వచ్చినట్లు మేము జీవిస్తాం. మీ ఇష్టం వచ్చినట్లు జీవించినప్పుడు అలా జీవించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అది కూడా రాశారండి యేసు ప్రభు. ఒక్క మత్తయి సువార్త 5 ప్రసంగాల్లో ప్రతి ఒక్కటి రాశారు. చివరి ప్రసంగం మత్తయి 24-25 మీరు చదువుకోనండి. నిర్లక్ష్యం చెయ్యకండి. యేసు ప్రభువుని గౌరవించడం అంటే ఆయన మాటని పాటించడమే. మీ పిల్లలు మీ మాటని వినలేదనుకోండి, పాటించలేదు, ఎంత బాధ అండి. ఎంతమంది ఏడుస్తున్నారు ఈ యవ్వనస్తులైన పిల్లలు తల్లిదండ్రుల్ని ఎదిరిస్తుంటే, వాడిని నేను ఎట్లా పెంచాను, ఎంత కష్టపడ్డానో. నాన్న చిన్నప్పుడు తిరిగేవాడు, ఇప్పుడు అమ్మ లేదు నాన్న లేదు. ఎంత వేదన, రక్తం కారుతుంది కదా మనకి, మన కళ్ళలోంచి రక్తం వస్తుంది. అలాగే దేవుడు కూడా ఏడుస్తాడండి. ఇర్మియాలో రాస్తాడు, మీరు నా మాట వినకపోతే నేను మీ గురించి రహస్యంగా విలపిస్తాను. యెషయా 1లో కూడా ఉంటుంది. ఇదో ఎద్దులకి యజమాని ఎవరో తెలుసు, పక్షులకు కూడా. వీటన్నిటికీ యజమానుడు ఎవరో తెలుసు, యజమానుడు చెప్పినట్టుగా ఉంటారు. కానీ మీరు మాత్రం ఎందుకు నా మాట వినరు? ఎందుకు నేను మిమ్మల్ని ఇంకా కొట్టాలా, మీ ఒంటి నిండా గాయాలైనాయి, ఇంకా కొట్టాలని అంటారు. సీరియస్గా తీసుకోనండి. నేను ఈ ఆత్మ శరీరంలోంచి బయటికి వస్తే నేను పరలోకానికి వెళ్తానా? నా దగ్గర పాస్పోర్ట్ ఉందా? లేకపోతే ఏం లేదు, తింటూ త్రాగుతుంటే ధనికుడిని అక్కడ కలుసుకోవచ్చు అనమాట. ఈ మధ్య అది కూడా ధ్యానిస్తుంటే ధనికుడు అంటాడంట, నన్ను గురించి యేసు ప్రభు చెప్పారు కదా, నేను ఎలా బాధపడ్డానో. నేను అబ్రహాంతో అడిగితే అబ్రహాం అన్నాడు, ఒక్కసారి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ రారు, అగాధం ఉంది అని. నన్ను గురించి విన్న తర్వాత కూడా నీకు బుద్ధి రాలేదా? మళ్ళీ నా దగ్గరకు వచ్చేసావా? ఎవరి రక్షణ వాళ్ళదేనండి. హెబ్రీ 2:3 పౌలు చెప్తాడు, ఇంత గొప్ప రక్షణ మీ కొరకు ప్రాణత్యాగం చేసి ఆయన రక్తంతో మీ పాపాలన్నీ కడిగి పరలోకం రావడానికి మీకు రక్షణ అవసరం, నీతి వస్త్రాన్ని ఇచ్చి పరలోకంలో మీకు ఇల్లు కట్టి మళ్ళా వచ్చి నేను తీసుకెళ్తాను, మీరు నా దగ్గరే ఉండేలాగా మిమ్మల్ని నేను వచ్చి తీసుకెళ్తాను. ఇంత గొప్ప రక్షణ దేవుడు మనిషిగా పుట్టి మన కొరకు రక్తం చిందాడు, మనకి రక్షణ అవసరాన్ని ఇచ్చాడు, పరలోకానికి వెళ్ళి మనకి పరిశుద్ధ ఆత్మనిచ్చాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మీరు ఎలా రక్షింపబడగలరు? మీకు వాల్యూ తెలియడం లేదండి. కానీ ఇది చివరి కాలం, ఆయన 2వ మారు వచ్చే సమయం అయిపోయిందండి. యేసుప్రభు పుట్టుక మత్తయి సువార్తలో ఉంటుంది, నూతన నిబంధనలో కదా. కానీ ఇప్పుడు చివరి పుస్తకం అండి జరుగుతుంది. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్పండి అంటే కూడా చెప్పట్లా. నూతన నిబంధనలో ఎన్ని ఉన్నాయి అంటే తెలీదు. లాస్ట్ బుక్ 27వ బుక్ ఇప్పుడు జరుగుతుందండి. ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం, అదే చెప్పమంటున్నారు ప్రభు దినాన్ని గురించి కూడా చెప్పమని చెప్తా ఉన్నారు. ఒక్కొక్క గ్రంథంలో యేసు ప్రభు కూడా చెప్పారు ప్రభు దినాన్ని. యెషయా ప్రవక్త, ప్రతి ప్రవక్త చెప్పారండి. ప్రభు దినం 318 సార్లు ఉంటుంది మీరు చదివితే. ఆయన చివర్లో ఏం జరుగుతుంది అని కూడా యేసు ప్రభు చెప్తారు. యుద్ధాలు జరుగుతాయి, ముందు మోసాలు, తర్వాత యుద్ధాల వల్ల కరువులు, తర్వాత అంటురోగాలు, భూకంపాలు, ప్రజలు నైతికంగా పడిపోతారు. దైవ భీతి లేకుండా, తల్లిదండ్రుల్ని గౌరవించకుండా, ఇష్టం వచ్చినట్లు మ్యూజిక్లు, విందులు, వినోదాలు, రాక్ మ్యూజిక్,
ఆత్మ ఎప్పుడో చచ్చిపోయిందండి. ఆత్మ చచ్చిపోయి శరీరం మాత్రం జీవిస్తుంది. జంతువులకి శరీరం ఉంటుంది, మనం శరీరం కాదండి. మనం దేవుని బిడ్డలు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. అది ఆత్మని మొయ్యడానికి ఉంది శరీరం. ఒక మట్టి కుండ గ్లాస్ నీళ్ళని మొయ్యడానికి ఉన్నట్లు ఇది మనం కాదు. మట్టిలోంచి శరీరాన్ని చేశారు, మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది. మనం దేవుని బిడ్డలుగా, ఆయన పరిశుద్ధుడు, ఆత్మ, మనం కూడా ఆత్మే. మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. మనల్ని అక్కడే సృజించారు. అది మన ఇల్లు, ఇది వర్క్ ప్లేస్. యేసు ప్రభు దేవుడిచ్చిన పని చేసి ఎలా వెళ్ళారో శిష్యులు కానీ ఇప్పటి వరకు కూడా మనం కూడా అలాగే దేవుడిచ్చిన పనిని ఈ శరీరంతో చేసి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయనకి లెక్క చెప్పాలండి. మనందరం కూడా ఈ శరీరాన్ని ఏం చేశాము, ఈ దేవుడిచ్చిన మనీని ఏం చేశాము, టాలెంట్స్ని ఏం చేశాము. వీ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఫర్ అవర్ థాట్స్. మన ఆలోచనలు రోమా 2:16. మన మాటలకి లెక్క చెప్పాలి. 12:36 మత్తయి సువార్త. ప్రతి వ్యర్థమైన మాట గ్రంథాలు తెరవబడతాయండి. ఏంజిల్స్ పైన రాస్తూ ఉంటారు. అన్నీ ఆయన కనబడతాయండి. మీరు నన్ను ఎలా చూస్తున్నారో మిమ్మల్ని అందరినీ పరలోకం నుంచి దేవుడు చూస్తారు. ఆయన కన్నులు సూర్యుని కంటే 10,000 రెట్లు కాంతివంతంగా ఉండి నరుడు చేయు ప్రతి రహస్య కార్యాన్ని కూడా గమనిస్తాయని సిరాకు 23:19లో చదవండి. చదవడానికి తెలుగు భాషలోనే ఇది రాశారు. నీ కొరకే రాశారు, నీ కుటుంబం కొరకు రాశారు. కూర్చొని బైబిల్ చదవాలి. పాస్కా పండుగ అంటే వాళ్ళు గొర్రె పిల్లని వధించి రక్తాన్ని ద్వారబంధాలకు పోసి మాంసాన్ని కుటుంబంగా కాల్చుకొని తింటారు. అంటే యేసుప్రభు వాక్యమే, ఆయననే గొర్రెపిల్ల. కాల్చుకొని అంటే పరిశుద్ధాత్మ అగ్నిలో అది శుద్ధి చేయబడి ఆ వాక్యాన్ని కుటుంబంగా మనం చదువుకోవాలి, దాన్ని పాటించాలి. తండ్రిగా మీ బాధ్యత, తల్లిగా మీ బాధ్యత. పిల్లలకి మీరు వాక్యాన్ని బోధించాలి. పిల్లల్ని క్రమశిక్షణలో వాక్య బోధనలో పెంచాలి. 12 సంవత్సరాల వరకే వింటారు, తర్వాత మన మీద తిరగబడతారండి. ఒక తల్లి ఏడుస్తా ఫోన్ చేస్తూ ఉంది నాకు. 6th క్లాస్ అమ్మాయి తనను కొడుతూ ఉందంటే ఏం చేయాలి? ఇట్లా ఉన్నారు పిల్లలు. ఎందుకనంటే వాళ్ళలో దేవుని వాక్యం లేదు. 12 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది, 6th అంటే కదా. ఇప్పటి వరకు వాక్యం లేదంటే ఇప్పటి వరకు లోపల దొంగల గుహగా మారిపోయింది. సో వాడు తిరుగుబాటుతనం సాతాను లక్షణం అన్నమాట. కనుక డిసొబీడియన్స్, రిబెలియస్ నేచర్. సేటన్ అక్కడ పరలోకంలో దూతగా ఉన్నప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడండి. దర్శన గ్రంథం 12:7లో ఉంటుంది అన్నమాట. కనుక మీరు కూర్చొని వాక్యాన్ని చదవండి. దయచేసి కొలోసీలో పౌలు రాస్తున్నాడు, 14 లేఖలు రాస్తాడండి పౌలు మన కొరకు. దేవుడు చెప్పింది. అందుకే ఆయన ప్రతిసారి ఏమంటాడంటే, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుంచి పొందాను, డైరెక్ట్గా ఇంకెవరి దగ్గర నుంచి పొందలేదు. అందువల్ల ప్రభు ఏది చెప్పారో అదే అన్నమాట. మీరు మరణించాలి లోక విషయాలకి, ఆత్మలో మీరు జీవించాలి అని చెప్పి, ఇప్పుడు మీరు సమాధి చేయబడ్డారు శరీరానికి. కనుక ఇప్పుడు మీరు ఎట్లా ఉండాలంటే క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డారు. ఆయన శరీరంలో ఉన్నారు, ఆయనతో పాటు మరణించారు, ఆయనను ధరించుకొని లేచారు. కనుక లోకం ఇప్పుడు యేసు ప్రభుని మీలో చూడాలి, ఆయన ప్రేమని, ఆయన నీతిని చూడాలన్నమాట. అందుకే దివ్య కారుణ్యం అంటే యేసు ప్రభు కరుణ మన ద్వారా ప్రవహించాలి. అదేనండి సేవ అంటే, ఆయన కరుణ అందరికీ అందించడం. మీ హృదయము, మీ మనస్సు పరలోకంపై ఉన్న వస్తువుల మీద మరల్చండి. కనెక్ట్ యువర్ హార్ట్ అండ్ ఆల్సో మైండ్ విత్ ద థింగ్స్ ఆఫ్ హెవెన్ ఆన్ ద ఎర్త్ అన్నమాట. అంటే అక్కడ ఎవరున్నారు? పరలోక తండ్రి. ఆ తర్వాత ఆయన కుడి ప్రక్కన యేసు ప్రభు. స్టీఫెన్ చెప్తాడు ఆయనని రాళ్లతో కొట్టి చంపేటప్పుడు, అదిగో నాకు పరలోకం తెరవబడినట్లు కనబడుతుంది. తండ్రి కుడి ప్రక్కన యేసు ప్రభు నిలబడి కమ్ మై సన్ అని చెప్తున్నారు అన్నమాట. ఆ పరలోకం మీద వస్తువులు ఏంటి అనేది ప్రకటన గ్రంథంలో రాస్తాడండి యోహాన్. 92 సంవత్సరాల వయసులో ఆయన ఆ పరలోకం అంతా రాస్తాడు. మన హృదయం నిండా ఇక్కడ పరలోకం ఉండాలన్నమాట. అదే చెప్తా ఉన్నారు. యువర్ లైఫ్ ఈజ్ హిడెన్ ఇన్ క్రైస్ట్ జీసస్. మీరు ఆయన లోపల ఉన్నారన్నమాట. కనుక ఆయన ఇప్పుడు మహిమలో వస్తే
మీరు కూడా మహిమలో కనబడతారు. కాబట్టి మీ పాత స్వభావం ఏదైతే ఉందో అపవిత్రత, జారత్వం, ధనాశ, మోహం ఇవన్నిటిని మీరు తుదముట్టించాలి. అపవిత్రత అనే పిశాచు ఉంటే ఎప్పుడు అపవిత్రమైనవి చూడాలి అని రహస్యంగా మీరు ఒక్కరుగా గదిలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు అది అండి పరలోకం చూసి అక్కడ చాలా కెమెరాస్తో అంతా రికార్డ్ అయిపోతుంది అన్నమాట. రహస్య జీవితం మత్తయి 6:6లో జీసస్ అదే చెప్తారు కదా. అపవిత్రత, జారత్వం, ఫానికేషన్ అంటారండి, ప్రీ మ్యారిటల్ సెక్స్. జారత్వం అంటే పెళ్ళికి ముందే అపవిత్రంగా అవి చూడడము, ఆ తర్వాత అలా జీవించడం. పెళ్ళికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు చూస్తున్నాం కదా, అపవిత్రత, చూపులు, మాటలు ఇవన్నీ. తర్వాత విగ్రహారాధన అంటున్నారు. దేన్ని అంటే ధనాశ, ధనం ధనం ధనం, ధనపిచాచి లోపల ఉంటే అలా ఆ వల వేసి పట్టుకొని పరిగెత్తుతూ ఉంటారనమాట. ధనం ఎంత ఎంత లోపల ప్రభు లేకుండా. ఇవన్నీ వద్దు, అవన్నీ సమాధి చేసి ఇప్పుడు మీరు క్రీస్తుని ధరించుకొని ఎలా ఉండాలి చెప్తున్నారు. ఎలా ఉండాలంటే యేసు ప్రభుకి చెందిన వాళ్ళు, దేవునికి పరిశుద్ధులు, ప్రియులు కాబట్టి మీరు 5 వస్త్రాలు ధరించుకోవాలి. దయా, కనికరము, వినయము, ఓర్పు, సహనము ధరించుకొనండి. ఒకరినొకరు క్షమించుకొనండి. కుటుంబంలో మీకు ఏదైనా మనస్తాపం, వర్క్ ప్లేస్లో కానీ క్షమించుకొనండి. ఒకరినొకరు సహించుకొనండి. ప్రభు క్షమించినట్లే క్షమించుకోండి. ఈస్టర్ క్రిస్టియన్స్ ఎట్లా ఉండాలంటే ఇంకా పాత కోపాలు పెట్టుకోకూడదండి లోపల. అక్కడ డెవిల్ కూర్చుంటాడు. మీరు క్షమించకుండా ఉంటే క్షమించుకొని ఆ ప్రేమ కలిగి ఉండండి. ఒకరికొకరు సహాయపడండి. మీ హృదయాల్లో దేవుని సందేశము సమృద్ధిగా ఉండాలి. అంటే యేసుప్రభు వాక్యం మనలో ఉన్నప్పుడు మనలో యేసుప్రభు ప్రేమ, శాంతి, ఆయన నేచర్ మనలోకి వస్తుందండి. వాక్యం ప్రక్కన పెట్టి నోటితో ప్రార్థనలు చేస్తే ఏమీ రాదు. మీరు వాక్యాన్ని చదవండి, దాన్ని జీవించండి, అదే ప్రార్థన. నోటితో పలకండి వాక్యాన్ని, మననం చేసుకోండి మరియ తల్లిలాగా, దాన్ని జీవించండి. ఇది జీవవాక్యం అన్నమాట. అలాగే ఇంకా అప్పుడు భార్య భర్తలు ఎట్లా ఉండాలి, పిల్లలు ఎట్లా ఉండాలి 6 మందికి చెప్తున్నాడండి. ముందు భార్యలకి చెప్తున్నాడు, ప్రభువు నాకు విధేయులైనట్లే మీ భర్తలకి విధేయత కలిగి జీవించండి. భర్తలారా, యేసుప్రభు ఎలా ప్రేమించాడో మనల్ని ప్రాణమిచ్చి అంతగా మీ భార్యని ప్రేమించండి. మీరు వాళ్ళ పట్ల కఠినంగా ఉండకండి, ప్రేమ కలిగి జీవించండి. ఇస్సాకు రిబెక్కాని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. అసలు జోజప్ప గారు ఎట్లా చూసుకుంటారండి మరియ తల్లిని? పశువుల పాకలో అక్కడ ప్రసవం ఆయనే చేస్తారు కదా, ఎంత ప్రేమ అండి ఆయనకి. ఆ తర్వాత ఇంకా పిల్లల గురించి చెప్తున్నారు. పిల్లలు, బిడ్డలారా, మీ తల్లిదండ్రుల్ని మీరు విధేయించండి, అన్ని విషయాల్లో విధేయించండి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. విధేయత వల్లనే బైబిల్ అంతా కూడా ఎవరికైనా కూడా ఆశీర్వాదాలు దేవునికి విధేయించినప్పుడు, దేవుని మాట. అలాగే తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని క్రమశిక్షణలో, వాక్య బోధనలో పెంచండి. మీ బాధ్యత ప్రతిరోజు శరీరానికి అన్నం పెట్టినట్లు ఆత్మకి వాక్యం అనే ఆహారాన్ని పెట్టాలి. మన పిల్లల్ని అలా పెంచాలి, అది చెప్తున్నారు. ఇంకా దాసులు యజమానులని మీరు విధేయించండి. యజమానులు మీరు వాళ్ళ పట్ల ప్రేమగా ఉండండి. మీకు కూడా పరలోకంలో ఒక యజమానుడు ఉన్నాడు. ముఖ్యమైనవి నేను చదువుతా అండి, తర్వాత చిన్న ప్రార్థన చేసుకుందాము. పునరుత్థాన క్రైస్తవుల జీవన విధానం. మీరు క్రీస్తుతో పాటు మరణించితిరి, మీరు క్రీస్తుతో పాటు సజీవులుగా లేవనెత్తబడితిరి కనుక మీ హృదయములను పరలోకమందలి వస్తువుల వైపునకు మరల్పుడు. మీరు దేవునిచ్చే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులు, ప్రియులు అయినవారు కాబట్టి మీరు దయా, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకొనుడు. పునరుత్థాన క్రీస్తు కుటుంబ సంబంధములు, మన రిలేషన్స్, ఫ్యామిలీలో. భార్యలారా, మీ భర్తలకు విధేయించుడు. భర్తలారా, మీరు మీ భార్యలను ప్రేమింపుడు, వారి పట్ల కఠినముగా ప్రవర్తింపకుడు. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలో విధేయులయుండు. తల్లిదండ్రులారా, మీ బిడ్డలను క్రమశిక్షణలోనూ వాక్య బోధనలోనూ పెంచుడు.
ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఎలాగండి ప్రార్థన చేసేదంటే బైబిల్ తీసి అలాగే మీరు చదవాలన్నమాట. నేను యేసు ప్రభుకి చెందిన బిడ్డగా దయ, కనికరము, ఓర్పు, సాత్వికత నేను ధరించుకోవాలి. నాకు సహాయపడండి ప్రభా. మేము ఇంట్లో ఒకరినొకరు మన్నించుకోవాలి, ఒకరికొకరు సేవ చేసుకోవాలి, మా ఇంట్లో శాంతి ఉండాలి. భర్తగా నేను నా భార్యను ప్రేమించాలి, భార్యగా నేను మీరు చెప్పినట్లు నా భర్తకు విధేయించాలి, పిల్లలుగా మేము మా తల్లిదండ్రులకు విధేయించాలి, తల్లిదండ్రులుగా మేము మా పిల్లల్ని వాక్య బోధనలో పెంచాలి. ఈ వాక్యం ప్రకారం జీవించే కృప మాకు దయచేయండి. కళ్ళు మూసుకొని కాకుండా కళ్ళు తెరిచి బైబిల్లో దేవుడు చెప్పింది మీ నోటితో పలకడమే ప్రార్థన. అలా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.